నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్. మీనరాశి వారి గురించి నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీనరాశి వారికి శని కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు ప్రెజెంటు. ఈ మార్చి 30వ తారీఖున కుంభంలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీనరాశిలోకి అడుగుపెడతాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే శని ప్రభావం అనేది కూడా తన నడి నెత్తి మీదకి వచ్చినట్టు ఉంటుందండి. ఇప్పుడు మనం సమ్మర్‌లో మనకు ఉదయం మామూలుగా ఎండ ఎలా కొడుతుంది? అదే మధ్యాహ్నానికి వచ్చేవరకు ఎలా ఉంటుంది? ఈవినింగ్ అయ్యేవరకు ఎలా ఉంటుంది? మొత్తం మీద మనకు నడి నెత్తి మీద సూర్యభగవానుడు ఎలా ఉంటే ఎండ ఎలా అంత ఎక్కువగా కొడుతుందో శని ప్రభావం కూడా అంతేనండి. మనకు నడి నెత్తి మీదకి వచ్చే వరకు శని ఎక్కువగా ఉంటుంది, ప్రభావం ఎక్కువ చూపెడుతుంది. దీనివల్ల ఏంటంటే ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియల్, ఉద్యోగాలు దొరకకపోవడం, వివాహాలు జరగకపోవడం, సమస్యలు అసలు ఒక సమస్య అని కాదు, 100 కారణాలు 100 చుట్టుముట్టినట్టుగా ఉంటాయి సమస్యలు. సో మీనరాశిలో నుంచి మనకు శని భగవానుడు ఎప్పుడైతే బయటికి వెళ్తాడో అప్పుడు కొంత ఉపశమనం లభిస్తుంది. సో ఇప్పుడు మీనరాశిలో జన్మించినటువంటి వారు ఒక్కసారి శని హోమం జరిపించుకోవాలి. ఎందుకంటే కుంభంలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం. మీ మీ జన్మరాశిలోకి వచ్చినప్పుడు శని హోమం చేయించిన ప్రయోజనం ఉండదు. మీ మీనరాశిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు చేయిస్తేనే శని గేట్లు తెరిచిపెట్టాడు, శని అనుగ్రహం కలిగించడానికి. శని గేట్లు ఎత్తివేయడానికి ఇంకా 8 రోజులు మాత్రమే ఉంది. ఇంకా మనం 30 సంవత్సరాల దాకా కూడా శని హోమం చేయించుకొని నేను చెప్పను. మీ పేరు గోత్రనామాలు పంపించండి, మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేయండి, శని హోమం జరిపించుకోండి. ఆ వీడియో పంపిస్తాను, మీరు మా దగ్గరికి